హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్లో శోభాయాత్ర జరుగుతోంది. గౌలిగూడ హనుమాన్ మందిరం నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. థర్డ్ బండ్ వీరాంజనేయ స్వామి ఆలయం వరకు 12 కిలోమీటర్ల మేర సాగనుంది. ఈ శోభాయాత్రలో వేలాది హనుమాన్ భక్తులు పాల్గొంటున్నారు. ఇక ప్రస్తుతం అక్కడున్న పరిస్థితిని అందించడానికి మా రిపోర్టర్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, పన్నెండు కిలోమీటర్ల శోభాయాత్ర ప్రారంభమైంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ఈ శోభాయాత్రకు సంబంధించి మరింత అప్డేట్ అందించడానికి మా రిపోర్టర్ ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, ఓవర్ టు యు. అయితే ప్రస్తుతం హనుమాన్ శోభాయాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. దీంతో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇటు పోలీసులు కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి హనుమాన్ భక్తులు కూడా పూర్తి ఏర్పాట్లు చేసినటువంటి సందర్భం ఉంది. ప్రస్తుతం వారితో కూడా మాట్లాడదాం. హనుమాన్ భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే గౌలిగూడ నుండి థర్డ్ బండ్ వరకు కూడా యాత్ర కొనసాగే అవకాశం ఉంటుంది. చెప్పండి, ఎంతసేపటిలోపు ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ఈరోజు ముఖ్యంగా హనుమాన్ శోభాయాత్రలో ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి? కొద్దిసేపటి లోపల ఇక్కడ నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. ఈ యొక్క యాత్ర గౌలిగూడ రామ మందిర్ నుంచి తాడుబాన్ హనుమాన్ మందిర్ వరకు యాత్ర కొనసాగుతుంది. యాత్రకు వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగింది. కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేవు. కాబట్టి భక్తులందరూ పెద్ద ఎత్తున కుటుంబంతో సహా వచ్చేసి యాత్రలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా భక్తులకు విన్నవించుకుంటున్నాం. అంతేకాకుండా ఈ యొక్క యాత్ర యొక్క ఉద్దేశం ఏంటంటే, గత 15 సంవత్సరాల క్రితం ఈ యొక్క యాత్ర ప్రారంభించబడింది. హైదరాబాద్లో జరుగుతున్న ఎంఐఎంఎల్ ఆగడాలను గుర్తించిన బజరంగ దళ కార్యకర్తలు. కాబట్టి ఏదో ఒక శక్తి నిర్మాణం చేయాలన్న ఒక ఆలోచనతోటి ఆ రోజు. ఇక ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ డీటెయిల్స్. ఫర్ మోర్ డీటెయిల్స్ కీప్ వాచింగ్ HM TV. వార్త ఆగదు, నిజం తాగదు.